నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం. వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల. ఎన్టీపీసీలో నిర్వహించిన బాలికా సాధికారత మిషన్ వర్క్ షాప్ 2025 ముగింపు వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. బాలికలు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్ష. గోదావరి కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు. అనుమానాస్పద స్థితిలో సింగరేణి కార్మికుడి మృతి. చెత్త బయట వేస్తే జరిమానా తప్పదు. రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి హెచ్చరిక. ప్రభుత్వ బడులు కాపాడుకునేందుకు ప్రజలే ప్రభుత్వాలను డిమాండ్ చేయాలి. పౌర స్పందన వేదిక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపు. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 21 వరకు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. త్వరలో ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ వార్డుల విభజన చేపట్టడంతో ఆ తర్వాత ఓటరు జాబితా పూర్తి కానుంది. అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యాంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. బాలిక సాధికారత వర్క్ షాప్ లో పాల్గొన్న 120 మంది బాలికలు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకాంక్షించారు. ఎన్టీపీసీ ఈడీఎం ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన బాలికా సాధికారత మిషన్ వర్క్ షాప్ 2025 ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత, జాతీయ ఎంబీసీ మెంబర్ బాబర్ సలీం పాషాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పరిధిలో ఎన్టీపీసీ సంస్థ ఏర్పాటు చేసి 50 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రజలకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి విజయవంతంగా చేస్తూ దేశ అభివృద్ధికి బాటలు వేయడం పట్ల తనకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఎన్టీపీసీ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి, ఉన్నత అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. బాలికా సాధికారత మిషన్ వర్క్ షాప్ 2025 క్రింద 120 మంది బాలికలు 30 రోజుల పాటు శిక్షణ అందించారని తెలిపారు. బాలికలు శిక్షణ ముగిసిన తర్వాత వారిలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా తెలుస్తుందని, ఇటు మార్పు సాధ్యం చేసిన ఎన్టీపీసీ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత, రాఖీ సమంత, బిజోయ్ కుమార్, సిక్టర్ సింగరాయ్, బాబర్ సలీం పాషా, ప్రవీణ్ చౌదరి, వేముగంటి యుగేందర్రావు, సిఎస్ఆర్, హెచ్ఆర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Very positive this thing. So thank you once again for inviting me. Before we start, actually, firstly congratulate everybody to the NTPC and NTPC family for celebrating this 50 years of NTPC. Of course, I could not come here for 50 years program, but I'll tell you that we take very proud and we feel very pride. We take pride and we feel proud for the fact that NTPC is Ramagundam, and whenever we go outside, we boast
to other colleagues of mine or something, we have NTPC, and we feel very thankful for that, and also appreciate each one of you. Of course, I do not meet you directly, but to the entire team of NTPC and also your family and your all workforce, entire team, I sincerely appreciate and congratulate everybody, and also from the, not only from me, but also from the entire district administration and also the people of Peddapalli district. We once again thank you everyone, and also best wishes to continue to do the good work. And coming to the program, I think 120 మంది పిల్లలు ఉన్నారు. ఇందాక ఐ వాస్ సీయింగ్ దిస్ ఇస్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ ప్రోగ్రామ్, అండ్ ఐ థింక్ మీ అందరిలో చాలా మంది మస్ట్ బి 30 రోజులు 35 డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు కొంత భయం కానీ, కొంత డౌట్ కానీ, లేకపోతే యాంగ్షియస్గా ఉండేవాళ్ళు ఎట్లా చేద్దాం అనేది. మీ డ్యాన్స్ వీడియోస్ కానీ, లేకపోతే మీ చేసిన వర్క్ కానీ అది మొత్తం చదువుతూ ఉంటే ఇట్ ఫీల్స్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ పాజిటివ్గా ఉంది. ఈ 30-35 డేస్ నీకు వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ఇన్ సింగిల్ వర్డ్, అట్లీస్ట్ ఐ వుడ్ టేక్ అట్ ఈ కాన్ఫిడెన్స్ అనేది ఐ కెన్ సీ ఆన్ యువర్ ఫేసెస్ అనమాట. మీ ఫేసెస్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫేసెస్, మీ పేరెంట్స్ ఫేసెస్లో ఐ కెన్ సీ దట్ కాన్ఫిడెన్స్ అన్నట్టు. అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ఎన్టీపీసీ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ గుడ్ చేంజ్ అండ్ very positive change in 30-35 days. A good thing for a generally from village background లో ఉన్న వాళ్ళందరికీ. సో అప్రిషియేట్ దిస్ థింగ్. అండ్ మీరు ఇక్కడితో ఆగద్దు. ఇందాక ఏడీ గారు కూడా చెప్పారు, దేర్ ఇస్ నో స్టాపింగ్ ఫర్ యూ. అండ్ ఇక్కడ నుంచి మీరు ఓన్లీ ముందుకు వెళ్తారనమాట. మీరు ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని చూసి నెక్స్ట్ పక్కన 10 members 15 members అందరూ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ ఇప్పుడే కాదు, జస్ట్ 5 years 5-6 years 10 years తర్వాత నేను కానీ ఏడీ గారు కానీ ఇక్కడ ఉన్నా కానీ మీరు ఏమైనా గుడ్ వర్క్ చేస్తే మేము వెరీ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. ఈ అమ్మాయి బాగా చదివారు, ఈ అమ్మాయి మా జమ్ ప్రోడక్ట్, మా జమ్ మెనూ నేను మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను అనమాట. సో ఆల్ 120 kids and all your familiesకి బాగా చదువుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ ఫీల్డ్ బాగా చదువుకోండి, కంప్యూటర్స్ బాగా నేర్చుకోండి, డ్యాన్స్ బాగా నేర్చుకోండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అనమాట. అండ్ వన్స్ అగైన్ జమ్ టీమ్కి అండ్ బ్యాక్గ్రౌండ్ స్టాఫ్ చాలామంది ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రంట్ ఫేస్లో లేకుండా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ అనమాట. బిఫోర్ ఐ క్లోజ్, ఒక స్మాల్ పాయింట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ టు ఎన్టీపీసీ ఫ్యామిలీ. So there are a lot of good things you are doing. Not only JEM, you are training lot of people for Agriveer Gani, you are training lot of people for CPET, you are doing lot of good work. Whenever I go to villages in NTPC area, I see lot of works with NTPC name on it. So lot of good things you are doing, but I somehow feel that narrative or that we are not able to set. There is some wrong narrative going on that NTPC is not doing anything for the community. Lot of good things you are doing. I think maybe you can work on that narrative part. Anyway, work is one thing which we are doing confidently and delivering, but we are not able to project it outside. Maybe I think you will also look into that part. Otherwise, all the best, and thank you once again for inviting me. Largest integrated power company, NTPC, and with the mission of affordable and sustainable power generation, we have very optimistic target of 130 gigawatt by 2032, and currently we have the capacity of 80 gigawatt. That is also a very big, large number of amount of this one, and it is, I can tell you, this power generating capacity, even many countries, they do not have the capacity like 80 gigawatt capacity. So we have a different mix of power generating capacity like renewables, hydro, solar, wind, and thermal, of course, our core business. And with this, the largest thermal power station, Ramagundam in Telangana, present capacity is 4,310 megawatt, including renewables. And we have our expanding aim of 2,400 Telangana stage 2 and 170 megawatt solar power addition, and hopefully we'll be coming with the 176 megawatt solar power addition very soon, and probably it will be a little delayed, 1 or 2 months, because of the this current situation was there, the Pakistan Sindhur operation.
will be little late. Otherwise, we could have come by August or September. ఏ మతానికి సంబంధించిన వారు వారి పండుగలను ఎలాంటి మత ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా గోదావరికని ఏసీపీ ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం గోదావరికని 1 టౌన్, గోదావరికని 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలోని ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఏసీపీ మడత రమేష్ తో కలిసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలతో మాట్లాడి మత పెద్దల సూచనలు, సలహాలు తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ, ఏసీపీ మాట్లాడుతూ గోదావరికని సబ్ డివిజన్ పరిధిలో ఏ పండుగలు జరిగినా కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకు వెళుతున్నారని తెలిపారు. బక్రీద్ సందర్భంగా అక్రమంగా పశువుల రవాణాలను చేయకుండా జిల్లాలో 3 చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరిగిందని, వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా ఎటువంటి ఆవుల రవాణా చేయకూడదని హెచ్చరించారు. అనుమతి లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాలలో పశువుల వధ చేసే వారిపై, పశువులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సెన్సిటివిటీ, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు తెలిసిన విషయమే. పండుగ అంటే పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాల్సింది. అదేవిధంగా మనం జరుపుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నాం. కరెక్టే కదా? సో ఇక ముందు కూడా అదే విధంగా ఉండాలి. పశువుల రవాణా సంబంధించి కొంతమంది అప్పుడప్పుడు మనకు కొంత సమాచారం కూడా ఇస్తూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్టయితే, పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్టయితే పోలీసుకు మాత్రమే తెలియజేయాలి. మీ అంతటా మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్స్ ఆపడం కానీ, అక్కడ గొడవ చేయడం కానీ చేయొద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తుంది. మీకు అభ్యంతరాలు ఏమున్నా, మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా, సమాచారం ఏదున్నా అది పోలీసుకు తెలియజేయాలి. పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. జిల్లాలో 3 ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి, అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి మీరు టౌన్లో, జిల్లాలో పెద్ద మనుషులు, మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మొద్దు. వాటిని చూసి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవడమో, లేకపోతే వాటిని షేర్ చేయడమో చేయొద్దు. ఎవరైనా తెలిసి తెలియక చేసినా కూడా వాటిని ఇమీడియట్గా డిలీట్ చేసి శాంతి భద్రతలు మెయింటైన్ కావడానికి అందరూ కూడా మీ యొక్క సహకారాలని అందించాలి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఏ విధంగా కూడా రియాక్ట్ కావద్దు. ఎవరన్నా తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసినా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వండి. మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, ఆఫీసర్లకు వచ్చి కంప్లైంట్ చేయండి, డయల్ 100 కాల్ చేయండి. అంతే తప్ప మీ అంతటా మీరుగా గ్రూప్లో అయిపోయి గొడవలు చేయొద్దు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడో ఏ మూలకో ఎక్కడో చిన్న గొడవ జరిగితే ఇక్కడ ఇంటి పక్క ఇల్లు అందరం కలిసి ఉండేవాళ్ళం. మనం ఇక్కడ గొడవ పెట్టుకుంటే ఇది చాలా సంవత్సరాల పాటు శత్రుత్వం అనేది ఉంటుంది. కాబట్టి కలిసి ఉండాల్సిన మనం గొడవలు పెట్టుకోవద్దు, కలిసే ఉండాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత జరిగిన ఒక చిన్న
సంఘటన నేను పండుగలు జరుపుకునే వాతావరణంలో మనందరం ఉన్నాం. మన సంస్కృతి కూడా అదే. మన సంస్కృతి కూడా పండుగను అందరం కలిసి జరుపుకునేటువంటి ఈ సంస్కృతిలో పుట్టి పెరుగుతూ ఉంటుంది. ఈ సంస్కృతిని విచ్ఛిన్నం అనేది చాలా పెద్ద పదం. కానీ ఎవరో ఒకరు తెలిసి తెలియక అమాయకత్వంలో లేకుండా వేరే చిన్న చిన్న విషయాల వల్ల అపోహలు పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్రభావం. ఈ సోషల్ మీడియా ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే ఏం జరగదాన్ని కూడా జరిగినట్టు క్రియేట్ చేసి ఒకటి వదిలేస్తే దానంతా అదే జరుగుతాడు. ఒక సామెత ఉంది, నిజం ఇంట్లోంచి గడప దాటేటప్పటికే అబద్ధం ప్రపంచం అంతా చుట్టేసి వస్తుంది. నిజం గడప దాటకపోతే అబద్ధం ఏం చేస్తే ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తుంది. అట్లాంటి పరిస్థితి లోపల సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. దీనివల్ల ఇది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీ అందరికీ సోషల్ మీడియా కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తారు. చాలా కుటుంబాలు సోషల్ మీడియా వల్ల విడిపోతున్నాయి. పిల్లలు 7th క్లాస్ చదివే పిల్లలు, 8th క్లాస్ చదివే పిల్లలు ఇక్కడనే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడికి శ్రీకాకుళానికి ఏం సంబంధం తెలియదు. కానీ ఒక 4-5 కేసులు శ్రీకాకుళం అబ్బాయిలతో ఇక్కడ అమ్మాయిలు పరిచయాలు పెంచుకొని వాడు ఫోన్ చేస్తే వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. శ్రీకాకుళం ఎక్కడ ఉంది, గోదావరి ఎక్కడ ఉంది, మళ్ళీ వాట్సాప్, స్నాప్చాట్, షేర్ చాట్ లోపల చేసేటువంటి పరిస్థితులు. అట్లాంటి సోషల్ మీడియా ప్రభావానికి దయచేసి ఏదైనా ఉంటే ఫస్ట్ పోలీసులకు తెలియజేయండి. ఏ రకమైనటువంటి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏ రకమైనటువంటి వార్తలు మీకు తెలిసిన వార్త అది ఈరోజు ఆ వార్త ఊరుకూరుకనే ప్రచారం అయిపోయినటువంటి ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ఉంది కాబట్టి అట్లాంటిది ఏదైనప్పటికీ కూడా దయచేసి పోలీసులకు తెలియజేస్తే దాంట్లో నిజాలు తీసుకుని కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మేము ఈ సందర్భంగా డీసీపీ గారి అనుమతితో మిమ్మల్ని కోరేది ఏంటంటే మేము మీకు మంచి సర్వీస్ ఇవ్వాలంటే ఎట్లిస్తున్నాం, మంచిగా ఇస్తున్నాం మేము అనుకుంటాం. కానీ మా యొక్క సేవలు మీ ద్వారా తెలుసుకొని మేము ఇంకా మంచి సేవలు మీకు అందించాలంటే పోలీసులు ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందనేది ఎక్కువ స్థాయిలో కాకుండా మీరు ఇచ్చి కొన్ని అభిప్రాయాలు. ఒకటి ఈ పండుగల సందర్భంగా కానీ మామూలుగా కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా 1-2 నిమిషాల లోపల ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కని భాస్కర్రావు భవన్లో జిల్లా వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఎం జిల్లా కార్యదర్శి వై ఆకేయ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు దాముక లచ్చయ్యలు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం నరమేధాన్ని కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, ఆదివాసీలు దాదాపు 500 మందికి పైగా ఈ హత్యాకాండలో మరణించారన్నారు. భారత ప్రభుత్వం ఈ జనవరిలో ప్రవేశపెట్టింది. దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి. ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ, అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని, ఉక్కుపాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 400 మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపారు. అనేక గ్రామాలని తగలబెట్టారు. అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ కర్రెగుంటను కేంద్రంగా చేసుకొని ఏదైతే రక్షణ పొందుతున్నటువంటి మావోయిస్టులను కూడా వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిజానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ కాల్పుల విరమణ ఏదైతే పాటించారో మీరు కూడా బేషరతుగా కాల్పుల విరమణ పాటించి శాంతియుత వాతావరణాన్ని ప్రారంభించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో భాగమే ఈ పెద్దపల్లి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం. పేరుతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ప్రతినపూని మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో కర్రెగుంటలో ఇవాళ ఆదివాసీలను, గిరిజనులను, మావోయిస్టులను
రోజు రోజు చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మొన్న జూన్ 1వ తారీఖు రోజున హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వల్ల గోదావరికని భాస్కర్రావు భవన్లో కూడా అన్ని వామపక్ష పార్టీలు మిగతా అన్ని పార్టీలతో వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ పేరుతోటి వల్ల మొత్తం కూడా ఈ గుట్టలను ఈ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఒక భాగమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా మావోయిస్టులను విచ్చలవిడిగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ బూటకు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నది. మొన్న నంబాల కేశవరావును ఒక పార్టీ కార్యదర్శిని వాళ్ళు ఆయన ఎంత బాగాలేక హాస్పిటల్ ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ బూటకు ఎన్కౌంటర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరి 26,000 మంది పోలీసు బలగాల్ని వాళ్ళ కరెగుట్టలో పెట్టి ఓహరింపజేసి వాళ్ళ నక్సలిజాన్ని మట్టు పెడతామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా చెప్పారు, మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కూడా కాల్పుల విరమణ 6 నెలల పాటు మేము విరమిస్తామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళీ ఆ ఆపరేషన్ కగార్ను కంటిన్యూషన్ చేస్తే వాళ్ళకు చాలా మంది అమాయక ప్రజల్ని వాళ్ళ పొట్టును పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికైనా వాళ్ళు విరమించకపోతే, ఇప్పటికైనా వాళ్ళ కాల్పులను ఇంకా విరమించకపోతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు వామపక్ష పార్టీలతో పాటు మిగతా పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్కి అధికార మదం ఎక్కిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిటివాడైన బత్తుల మహేందర్ అనే దళిత యువకుడిని అకారణంగా విచక్షణ రహితంగా కులం పేరుతో దూషించి ఎస్ఐ కొట్టారు. ట్రైన్ ఎస్ఐ భార్గవ్ను కొంతమంది పోలీసు అధికారులు కాపాడుతున్నారు. దళిత యువకుడు బత్తుల శంకర్ను అకారణంగా కొట్టి చెవిటివాడిని చేసి కులం పేరుతో దూషించిన ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలని జాతీయ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు, మానవ హక్కుల కమిషన్ కు, తెలంగాణ రాష్ట్ర డీజీపీకి కరీంనగర్ సిపిని కలిసి ఫిర్యాదు చేస్తామని సీనియర్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు. గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేసిన పార్టీ నాయకులు, ఆయన అభిమానులు పార్లమెంట్ పరిధిలోని అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులు వంశీకృష్ణ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుతో పాటు ఆదాయ పదం మినహాయింపు కోసం పార్లమెంటులో గల మొత్తిన యువ నాయకుడు వంశీకృష్ణ గతంలో ఎంపీలు చేయలేని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న యువ ఎంపీ వంశీకృష్ణకు పార్లమెంట్ ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలవెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. అంతేకాకుండా ఈ ట్రైన్లు మన ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటిని కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు
గోదావరి కని గంగానగర్ ఆటో స్టాండ్ వద్ద అనుమానాస్పద స్థితిలో గాదం సాగర్ అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. మధ్యలో రోడ్డు ప్రమాదంకు గురై చనిపోయాడా లేక మరే కారణాలతోనైనా చనిపోయాడా ఉంటాడా అన్న కోణంలో గోదావరి కని 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆర్కే 7 గనిలో పనిచేసే సాగర్ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగంలో క్రియాశీలక కార్యకర్తగా ఉంటున్నాడు. కాగా సాగర్ అతని భార్య మధ్య గతంలో తరచుగా గొడవలు జరిగేవని, దాంతో ఆమె సాగర్ తో తెగదెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి అతను మద్యానికి బానిసైనట్లు తెలిసిందే. కాగా సంఘటనా స్థలంలో అపస్మారక స్థితిలో ఉన్న సాగర్ ను స్థానికులు అర్ధరాత్రి హుటాహుటిన గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. అయితే ఒంటిపై గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. చెత్త బయట వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయుడు వెంకటస్వామి కోరారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం మేడిపల్లి సెంటర్, అన్నపూర్ణ కాలనీ తదితర ప్రాంతాల్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించడంపై ప్రజల అవగాహన కల్పించడానికి మెప్మా ఆధ్వర్యంలో స్వశక్తి మహిళలతో ర్యాలీ జరిగింది. తడి చెత్తను పచ్చ రంగు డబ్బాలో, పొడి చెత్తను నీలం రంగు డబ్బాలో, ప్రమాదకరమైన చెత్తను ఎర్ర రంగు డబ్బాలో వేసి అందించాలని కోరారు. ఈ ర్యాలీలో ఇన్స్పెక్టర్ కిరణ్, మెప్మా టీఎంసీ మౌనిక, సిఓలు శ్వేత, ఊర్మిళ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, ఆర్పీలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు. ఒకప్పుడు టిక్ టాక్ రీల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. టిక్ టాక్ లో ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేసేవారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ప్రతినిత్యం ఏదో ఒక న్యూస్ టిక్ టాక్ విషాదాల గురించి వచ్చేది. టిక్ టాక్ దేశంలో బ్యాన్ అయిన తర్వాత ఆ స్థానాన్ని ఇన్స్టాగ్రామ్ తీసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా 6 అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియో చూస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. నదిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో మంగళవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ ఆగ్రా సమీపంలోని నగ్లాస్వామి గ్రామానికి చెందిన 6 అమ్మాయిలు రీల్స్ వీడియో తీయడానికి యమునా నది దగ్గరకు వెళ్లారు. నది వారి ఇళ్లకు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభుత్వ బడులను బలోపేతం చేయుటకు ఈరోజు తెలంగాణ పౌర స్పందన వేదిక అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచార జాత స్థానిక గోదావరి కని బస్టాండ్ ఎదురుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ బడులను బలోపేతం చేయుటకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని మరియు పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుని నియమించాలని, ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించాలని, పాఠశాలలకు సరైనటువంటి నిధులు కేటాయించాలని, ప్రతి పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు అడుగుతే తప్ప ప్రభుత్వాలు చేసే పరిస్థితి లేదని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు గద్దె శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపల్లి లక్ష్మణ్, కోశాధికారి గట్టు శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమాజానికి న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలారా దీన్ని గమనించి ఆలకించి మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను వినియోగించుకుంటారని చెప్పి మీ ముందుకి ప్రచార జాత వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరినీ కోరుకుంటూ ఈ జాతలో మన జాత రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ఎమ్మెల్సీ గౌరవనీయులు అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రచార జాత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలి. ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలి. ఏమిటి అంతరాలు? ప్రభుత్వ బడులేంటి? పరిస్థితి ఎలా ఉన్నది? మీరందరూ కూడా మీ జీవితంలో గమనించినట్లయితే ప్రైవేటు విద్యారంగం, ప్రైవేటు బడి వచ్చిన తర్వాత రామగుండంలో కానీ లేదా గోదావరి కానీ 2 కలిపి రామగుండం కార్పొరేషన్ లో ఉన్నాయి. ఈ పట్టణ ప్రాంతంలో ప్రైవేటు బళ్ళు ఎక్కువైపోయినాయి, ప్రభుత్వ బళ్ళు తక్కువైపోయినాయి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ, జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ బళ్ళు పెట్టవలసిన అవసరం ఉంది. కానీ అవసరమైన మేరకు ప్రభుత్వ బళ్ళు పెడుతున్న పరిస్థితి లేదు. అదే కాకుండా దాదాపు 15 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఇంగ్లీష్ మీడియం చదివించాలనే కోరికతోని ఉన్న సందర్భం.
తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియంలో సమాంతరంగా తరగతులు పెట్టాలని చెప్పి మేము అనేక పర్యాయాలు డిమాండ్ చేశాం. కానీ ఏనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టిన సందర్భంలో 2021-22లో మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టడం జరిగింది. కానీ ఈలోగా ప్రభుత్వ స్కూళ్ళలోని పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిన సందర్భం మనకు అనిపిస్తుంది. ఈనాడు యువతి యువకులందరూ కూడా తమ పిల్లల్ని 3 ఏళ్లు నిండగానే కేజీ తరగతులలో చేర్పించాలనుకుంటున్నారు. కానీ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో కేజీ తరగతులు లేవు. లేకపోవడం వల్ల అనివార్యంగా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. ఈ పరిస్థితులలో వెంటనే ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ళల్లో మౌలికమైన మార్పులు చేయవలసిన అవసరం ఉంది. కొన్ని ప్రైమరీ స్కూళ్ళల్లో పిల్లలు చాలా తక్కువ ఉన్నారు. తరగతి 2 ముగ్గురే ఉన్నారు. 2 ముగ్గురే ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు, సరైన చదువు రాదు. నిజంగా చదువు రావాలంటే కనీసం తరగతిలో 15 నుంచి 20 మంది పిల్లలు ఉండాలి. కానీ ఆ రకంగా లేని పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకొరకు ప్రైమరీ స్కూళ్ళని కనీస సంఖ్య ఉండే రకంగా రీఆర్గనైజ్ చేయాలి. ప్రైమరీ స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ తరగతులు పెట్టాలి. తరగతితో గది, తరగతితో టీచర్. అంటే ఒక ప్రైమరీ స్కూల్ అంటే 10 గదులు 10 మంది టీచర్లు కనిపించారనుకోండి, బ్రహ్మాండంగా పిల్లలు పంపిస్తారు. ఆ పద్ధతిలో ఉండేటందుకు ప్రజలు అడిగితేనే ఈ ప్రభుత్వం చేస్తాం తప్ప ప్రజలు అడగకుంటే ప్రభుత్వాలు చేసే పరిస్థితులు లేవు. మీరు ఆసరా పెన్షన్ అడుగుతున్నారని, మీరు రైతు బంధు అడుగుతున్నారని, లేదా కళ్యాణ లక్ష్మి అడుగుతున్నారని వాటి గురించి చర్చిస్తున్నారు తప్ప బల్ల గురించి, బల్ల కొరకు, చదువుల కొరకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఆ మాట ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరంటే తల్లిదండ్రులుగా, ప్రజలుగా మీరు చదువుల గురించి మాట్లాడినప్పుడే మా పిల్లల గవర్నమెంట్ బళ్ళలోనే బాగా మంచి పని పెట్టండి, మంచి చదువు చెప్పండి, మంచి కాలేజ్ పెట్టండి, మంచి చదువు చెప్పండి. కరీంనగర్ లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ బాగా అభివృద్ధి చేయండి. ఆ యూనివర్సిటీలోనే మా పిల్లలందరికీ మంచి చదువు చెప్పించండి కనుక మీరు డిమాండ్ చేస్తే తప్పనిసరిగా అభివృద్ధి చేస్తారు. అలా డిమాండ్ చేయాలి. ముఖ్యమంత్రికి లేఖలు రాయండి, మీ ప్రాంత మంత్రికి లేఖలు రాయండి, మీ ప్రాంత ఎమ్మెల్యేకి చెప్పండి. ఆ పద్ధతిలో పదేళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పడానికి మేము వచ్చాము. ఆ విషయాలు చెప్తున్నాం. మేము ఇచ్చే కరపత్రాలు కూడా మొత్తం చదవండి. 4 పేజీలు ఉన్నాయి. పూర్తిగా చదవాలని చెప్పి విషయాన్ని అర్థమైందని చెప్పి తెలియజేస్తూ, రామగుండం కార్పొరేషన్ పరిధిలో కొత్త బళ్ళు పెట్టాలి. ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ తరగతులు పెట్టాలి. ఆ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మాటలు విన్న రామగుండం గోదావరి కానీ పట్టణ ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ బళ్ళ గురించి మాట్లాడండి, మంత్రులను అడగండి, ముఖ్యమంత్రి అడగండి అని చెప్పి చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతానికి మాజీ ఎమ్మెల్సీ శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు రావడం చాలా సంతోషం. మన గోదావరి కని బస్ స్టాండ్ లో మన ప్రభుత్వ పాఠశాలల గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తా అంటూనే ఒకవైపు ప్రైవేట్ పాఠశాలలు ఎదిగేటట్టు చేసేటువంటి విషయాలు మీ అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలంటే దానికి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి క్లాసుకి కూడా ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయుల సంఖ్య కూడా విద్యార్థులకు అనుగుణంగా మార్చుతూ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించినప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా బలోపేతం అవుతాయి. మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విద్య అనేటువంటిది ఒక వ్యాపారంగా మారినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక్కొక్క ఎల్కేజీ, యూకేజీకి 20 నుంచి 30 వేలు వసూలు చేసినటువంటి సందర్భాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్నో సౌకర్యాలు ఉన్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా బోధించేటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య విద్యార్థులకు అందుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలో 2000కి 3000కి 10వ తరగతి ఇంటర్ అయినటువంటి ఉపాధ్యాయులు నియమించుకుంటూ అరకొర చదువులు చెప్తారు. మీరు ఫీజులు కడతారు కాబట్టి వాళ్ళు మార్పులు చేస్తారు. అంతకుమించి ఎటువంటి ఉపయోగం అనేది లేదనేది సందర్భంగా గుర్తు చేస్తూ, మరి రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి గోదావరికానికి వచ్చినటువంటి
ఈ తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి మా జిల్లా కమిటీ పక్షాన రామగుండం ఉమ్మడి రామగుండం పక్షాన కృతజ్ఞతలు చేస్తూ ధన్యవాదాలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డైరెక్ట్ పోతారు అడగపోయినా ఆ చదువులలో చదువు అనేది ఆయుధంగా అనుకున్నాం, కానీ ఆ చదువు ఇప్పుడు అంతరాలు సమాజంలో అంతరాలు సృష్టిస్తుంది. కాబట్టి అలాంటి అంతరాలు లేని సమాజం రావాలంటే ఇప్పుడు ఈ అంతరాలు లేని చదువులు అనేవి లేకుండా ఉండాలి. అలా లేకుండా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం. వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల. ఎన్టీపీసీలో నిర్వహించిన బాలికా సాధికారత మిషన్ వర్క్ షాప్ 2025 ముగింపు వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. బాలికలు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్ష. గోదావరి కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు. అనుమానాస్పద స్థితిలో సింగరేణి కార్మికుడి మృతి. చెత్త బయట వేస్తే జరిమానా తప్పదు. రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి హెచ్చరిక. ప్రభుత్వ బడులు కాపాడుకునేందుకు ప్రజలే ప్రభుత్వాలను డిమాండ్ చేయాలి. పౌర స్పందన వేదిక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.